కార్యక్రమంలో ఉన్నాము. ఈ రోజున 57వ అధ్యాయం నుండి 18 నుండి 19 వాక్యాలు తెలుసుకుందాము. ఇక్కడ దైవ విశ్వాసుల యొక్క గుణాలను గురించి, వారు చేసి మంచి పనుల గురించి దైవం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలాంటి వ్యక్తులు నిజమైనటువంటి దైవ ప్రేమకు నోచుకునే వాళ్ళై ఉంటారు అని. స్త్రీ పురుషుల్లో దాన ధర్మాలు చేసి దైవానికి మంచి రుణం ఇచ్చేవారిని, అదంతా రుణమే కదండి. మనము ఏదైనా ఒక మంచి పని చేస్తున్నాము అంటే తిరిగి దైవం మనకి ఇచ్చేస్తాడు. అది ఆయన ఏమి కూడా తన వద్ద ఉంచుకోడు. మనం దైవానికి రుణం ఇచ్చినట్లే అనేక రెట్లు పెంచి తిరిగి మనకి ఇచ్చేస్తాడు. ఏది కూడా వృధా పోదు మహాశిలారా. అదే చెప్తున్నాడు, దైవానికి మంచి రుణం ఇచ్చేవారికి దాన్ని ఎన్నో రెట్లు పెంచి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు దాన్ని దైవము ఎంతగానో పెంచి పోషిస్తాడు. ఏ విధంగా అయితే తల్లి తండ్రి బిడ్డని ఎంత ఆరణ పాలన చూస్తూ ఏ విధంగా అయితే పోషిస్తారో, ఒక మంచి పని కూడా దైవం అదే విధంగా, ఈ విధంగా చిన్న మొక్కకు ప్రాణాన్ని మనము నీళ్ళలో పోసి ఏ విధంగా అయితే పెంచుతామో, దైవం అదే విధంగా మన యొక్క సత్కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచి పోషించి పెద్దగా చేసి తిరిగి మనకు అప్పచెప్తాడు మహాశిలారా. ఎన్నో రెట్లు పెంచి స్వర్గంలో మనకు తెలియదు ఏ పని ద్వారా మనకు పుణ్యం వచ్చిందో తెలియదు. అక్కడ అవన్నీ చూసి ఇవన్నీ నేను ఎప్పుడు చేసుకున్నాను దైవమా అని చెప్పేసి ప్రశ్నిస్తాడు. పలానా సమయంలో పలానా టైంలో చేసే మర్చిపోతాం కదా. మనము ఒక నెల రోజుల క్రితం ఏం చేసామో మర్చిపోతాం, వారం రోజుల క్రితం ఏం చేసామో మర్చిపోతాం. అందులో మంచి పనులు ఉంటే చెడు పనులు కూడా ఉంటాయి అనుకున్న వేరే సంగతి. కాబట్టి అయితే దైవం కూడా మర్చిపోయేవాడైతే అవన్నీ ఎక్కడ పోతాయి? శూన్యంలోకి పోతాయి. కానీ ఆయన మర్చిపోయాడు కాదు కదా, మనిషి కాదు కదా ఆయన మర్చిపోవడానికి. ఆయన ప్రతి ఇది కూడా నమోదు చేసి తిరిగి మనకిస్తాడు. ఇదిగో ఆ సమయంలో ఆ టైంలో నువ్వు అక్కడ ఈ మంచి పని చేసావు, నువ్వు మర్చిపోయావు కానీ నేను మర్చిపోలేదు, నేను రాసి పెట్టానని చెప్పేసి దైవము మనం ఒకటి చేస్తే ఒకటి ఇవ్వడు, అనేక రెట్లు పెంచి దానికి మనకిస్తాడు మహాశిలారా. అయితే ఏంటంటే మనము ఒక స్థిరమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలి. నాకు ప్రతిఫలం వస్తుంది, దైవం ఇస్తాడు అన్న ఆశను కలిగి ఉండాలి. అలాగే మన సంకల్పం పరిశుద్ధంగా ఉండాలి, ఆయన కోసం మాత్రమే ఉండాలి. ప్రపంచం చూస్తున్నానో, లేకపోతే ప్రజలు నన్ను నలుగురు గమనించాలనో, లేకపోతే దీన్ని గుర్తించాలనో, ఒకవేళ అది ఉన్నట్లయితే ప్రపంచంలోనే దానికి సంబంధించింది అయిపోతుంది లెక్క. కానీ పరలోకం కోసం దీన్ని దైవం నాకు పరలోకంలో ప్రసాదించాలి అని భావన కలిగి ఉన్నప్పుడు, నమ్మకం కలిగి ఉన్నప్పుడు మాత్రం మహాశిల దాని యొక్క ప్రతిఫలాన్ని అతను అనుభవిస్తాడు. అదే చెప్తున్నాడు, దాన ధర్మాలు చేసి దైవానికి మంచి రుణం ఇచ్చేవారికి ఎన్నో రెట్లు పెంచి ఆయన తిరిగిస్తాడు. ఎంతో ప్రతిఫలం, మంచి ప్రతిఫలం వారికి లభిస్తుంది. అలాగే అల్లాహను ఆయన ప్రవక్తను విశ్వసించిన వారే దైవం దృష్టిలో సత్యసంధులు మరియు సాక్షులు అంటున్నాడు. దైవాన్ని నమ్మినటువంటి వాడు, తన ప్రవక్తను విశ్వసించినటువంటి వాళ్ళే దైవం వద్ద మరి సాఫల్యం పొందేవారు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.